వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థ, అవినీతిమయంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన. డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా శిబిరం ప్రారంభం. అభివృద్ధికి అత్యద్భుత రోడ్ల నిర్మాణానికి చిరునామాగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కూన రవికుమార్. వంగర మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. డోర్నకల్ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి నిఘా గమనం ఆడిటోరియంలో కస్తూరి సురేష్ స్థాపించిన మెగా బ్లడ్ డొనేషన్. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. విజయనగరం జిల్లా ఎస్కోటలో మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు. కూటమి పాలనలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థ, అవినీతిమయంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన, జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే రెవెన్యూ శాఖపై ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు. రీసర్వే పేరుతో రైతులను పీడిస్తున్న యంత్రాంగం ఎల్కోట ఘటనపై తక్షణమే విచారణ జరపాలి. పత్రికలు అవుతానేమి, సోషల్ మీడియా అయితేనేమి, లేదా టీవీ ఛానల్స్లో విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో ఎల్కోట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట స్వయానా శాసనసభ్యులు వారి పార్టీ నాయకులు ఒక ధర్నా కార్యక్రమం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రధానంగా ప్రముఖంగా కనపడింది. అంటే ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎవరైతే రోజు ఈ ప్రభుత్వం పీజీఆర్ఎస్ అని చెప్పి ప్రతి సోమవారం గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, ఓ పక్క శాసనసభ్యులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, లేదా మంత్రులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు. మీ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మేము తక్షణమే స్పందిస్తామని చెప్పి దానికి టైం లైన్ కూడా పెట్టారు. మీరు ఓ పీజీఆర్ఎస్ పెట్టి దానికి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. బొబ్బిలిపేట గ్రామంలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన, గ్రామీణ మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ. ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆమదాల వలస నియోజకవర్గంలో ఆమదాల వలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో పలు రహదారుల నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. వంగర మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వంగర మండలంలో వంగర మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ మండల పరిషత్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొని మండల డెవలప్మెంట్ అధికారి రాజారావు అధ్యక్షతన మన జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. అలాగే వంగర మండలం ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో కూడా మెడికల్ ఆఫీసర్ సుస్మిత దయాన అధ్యక్షతన మన జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగర గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ప్రతినిధి కనగాల పారినాయుడు, మడ్డువలస గ్రామ సర్పంచ్ బురాడ వెంకట్రావు, విజయనగరం జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు ఎలకల వాసునాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, మండల విద్యాశాఖ అధికారి ఉత్తరవెల్లి గణేష్, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు సురేష్ ముఖర్జీ గారికి, అలాగే డిప్యూటీ ఎంపీడీ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడ వచ్చిన అధికారులకి, అలాగే పత్రికా విలేకరులకి, పిల్లలకి అందరికీ నమస్కారాలు, శుభాశీస్సులు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన పూర్వీకులు ఎన్నో ప్రాణ త్యాగాలు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలన అనేది శాఖాపరంగా పరిపాలించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని మన పెద్దలు రచించారు. దాని ప్రకారంగా మనం 1950
వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. డోర్నకల్ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు, పాఠశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవరెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను అందించారు. అంటే నేడు మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన అద్భుతంగా జరిగి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతుంది. అదేవిధంగా లిఖిత రాజ్యాంగాల్లో భారతదేశం యొక్క రాజ్యాంగం మాత్రమే ప్రపంచంలో అత్యధికంగా చాలా పెద్ద అఖండమైనటువంటి రాజ్యాంగం. మరియు వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. 25వ తారీఖు ఆదివారం హైదరాబాద్ అమీర్పేట శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిఘా మగమనం ఆడిటోరియంలో కస్తూరి సురేష్ స్థాపించిన మెగా బ్లడ్ డొనేషన్ ట్రస్ట్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవలను గుర్తించి రుద్ర హెల్పింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో యాక్టర్ సమీర్, హైదరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ తేజావత్ రామ్దాస్ చేతుల మీదుగా నంది అవార్డు, ఆల్ ఇన్ వన్ టాలెంట్ అవార్డు అందుకోవడం జరిగింది. స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ శ్రీ వేమూరి సత్యనారాయణ సర్పంచ్ అండ్ సామాజిక కార్యకర్త నరసింహాపురం సౌజన్యంతో ఈ జనం మన శివశంకర వరప్రసాద్ సినిమా టికెట్ కొరకు ఎదురు చూసే జనాలు కాదు. నరసింహాపురం కంటి శస్త్రచికిత్స శిబిరం విజయవంతం. డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా శిబిరం ప్రారంభం. నరసింహాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ కోదండరామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరంలో 250 మంది హాజరై వారిలో 100 మంది కంటి శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు. వారికి లయన్స్ క్లబ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి నందు మంగళవారం, బుధవారం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ తెలిపారు. నేడు మునగాల మండల పరిధిలో నరసింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ హై స్కూల్లో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చారిగండ్ల రాజశేఖర్ గారు, అదేవిధంగా మా సంస్థ అయిన కోదండరామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నేడు గ్రామ సర్పంచ్గా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నేడు పేదలకు ఉపయోగపడే విధంగా ఉచిత నేత్ర కంటి శస్త్రచికిత్స వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థ, అవినీతిమయంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన. డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా శిబిరం ప్రారంభం. అభివృద్ధికి అత్యద్భుత రోడ్ల నిర్మాణానికి చిరునామాగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కూన రవికుమార్. వంగర మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. డోర్నకల్ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి నిఘా గమనం ఆడిటోరియంలో కస్తూరి సురేష్ స్థాపించిన మెగా బ్లడ్ డొనేషన్